10,000 కోడర్స్ జాయిన్ అవ్వక ముందు నాకు చాలా డౌట్స్ ఉండేవి. లైక్ ఫస్ట్ కోర్సెస్ ఎలా నేర్పిస్తారు అండ్ కోర్సెస్లో ఏ అప్రోచ్ ఫాలో అవుతారు. లైక్ ఓన్లీ జస్ట్ కోర్స్ చెప్పేసి వదిలేస్తారా, లేకపోతే ప్లేస్మెంట్స్కి పుష్ చేస్తారా, లేకపోతే అందరు ఇన్స్టిట్యూట్స్ లానే కోర్సెస్ ఇచ్చి సర్టిఫికేట్స్ ఇచ్చి పంపిస్తారా అనే డౌట్స్ ఉండేవి. ఫ్యాకల్టీ వైజ్ దే వర్ వెరీ పర్ఫెక్ట్, అంటే చాలా సపోర్టివ్గా ఉన్నారు. వాళ్ళ మెంటర్షిప్ చాలా హెల్ప్ అయ్యింది. ఇంకా మనకి ఇచ్చే కోర్సెస్ కూడా చాలా అండర్స్టాండింగ్గా ఉంటాయి. ఇంకా మనం ఒకవేళ క్లాసెస్ మిస్ అయినా కూడా నెక్స్ట్ మళ్ళీ చూసుకోవడానికి రికార్డింగ్స్ ఉంటాయి. సో దానివల్ల కొంచెం హెల్ప్ అయ్యింది. తర్వాత ప్యాకేజెస్ అయితే మన రోల్స్ బట్టి డిఫరెంట్ అవుతుంది. సో 2 ప్లేస్మెంట్స్కి అటెండ్ అయ్యా, 2 ప్లేస్మెంట్స్ కూడా క్రాక్ చేసా. ఇప్పుడు నా దగ్గర 2 ఆఫర్ లెటర్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా ప్యూర్ కోడ్ సాఫ్ట్వేర్లో ప్లేస్ అయ్యా విత్ 5 LPA ప్యాకేజ్. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ నోమికా. నేను ఇంజనీరింగ్ చేశాను, CSC బ్యాక్గ్రౌండ్ ఇన్ GMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. కాలేజ్ అయిపోయాక కొన్ని కోర్సెస్ నేర్చుకుందామని ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో 10,000 కోడర్స్ రీల్ చూసి 10,000 కోడర్స్ వెబ్సైట్ ఓపెన్ చేసాం. అక్కడ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ 6 months కోర్స్ ఉంటుంది. ఈ కోర్స్ నేర్చుకుందామని డిసైడ్ అయ్యా, ఎందుకంటే ఇది జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. 10,000 కోడర్స్ కరికులం ఎలా ఉంటుంది అంటే, నాన్ ఐటీ వాళ్ళకి ఉన్న డౌట్స్ అన్నీ ఈ కరికులం చూస్తే అర్థమవుతుంది. ఐటీ స్టూడెంట్స్కి నాన్ ఐటీ స్టూడెంట్స్కి సేమ్ ఈక్వల్ ప్రిఫరెన్స్ ఉంటుంది. నాన్ ఐటీ స్టూడెంట్స్ కూడా భయపడతారు, ఇది ఓన్లీ ఐటీ స్టూడెంట్సే కదా, లేకపోతే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ వాళ్ళకి చాలా టచ్ ఉంటుంది, వాళ్ళు కొంచెం ముందుకుంటారు, వాళ్ళే పుష్ చేస్తారు అనేం లేదు. మెకానికల్ బ్రాంచ్ ఏ బ్రాంచ్ అయినా, రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ బ్రాంచ్, లైక్ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ అయినా, బీటెక్ బ్యాక్గ్రౌండ్ అయినా, ఏ బ్రాంచ్ అయినా సరే, ఇప్పుడు ఫస్ట్ డే 1 CSC బ్యాక్గ్రౌండ్కి ఏం చెప్తారో మనకు కూడా అదే చెప్తారు, నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కూడా. సో ట్రైనింగ్ అనేది ఈక్వల్ అందరికీ కలిపి చెప్తారు కాబట్టి స్క్రాచ్ నుంచి చెప్తారు. ట్రైనింగ్ కూడా స్క్రాచ్ నుంచి చెప్పడం వల్ల వీళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. కాకపోతే సేమ్ వీళ్ళు కూడా ఫస్ట్ నుంచి నేర్చుకోవడం వాళ్ళు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది, ఈజీగానే చెప్తారు. ఇద్దరికి ఈక్వల్ ప్రిఫరెన్స్ ఉంటుంది. భయం అయితే అక్కర్లేదు, ఎందుకంటే నాన్ ఐటీకి ప్లేస్మెంట్స్ తక్కువ అనేది. ఇద్దరికి ఈక్వల్ ప్రిఫరెన్స్ ఉండడం వల్ల ఇప్పుడు నాతో పాటు నా బ్యాచ్లో కూడా నాన్ టెక్నికల్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా నాతో కలిపి ప్లేస్ అవుతున్నారు. 10,000 కోడర్స్ ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే, ఫస్ట్ మనం చూసేది ప్లేస్మెంట్స్. ఇప్పుడు నాలెడ్జ్ అవన్నీ పక్కన పెడితే ప్లేస్మెంట్ వస్తుందా లేదా అనేది చూస్తాం. ప్లేస్మెంట్ ఇచ్చేది ఫస్ట్ నాకు చాలా డౌట్ ఉంది, వస్తుందా లేదా అనే డౌట్. ఇక్కడ జాయిన్ అయ్యాక ప్లేస్మెంట్ గురించి ఆలోచించకుండా ఫస్ట్ కోర్సెస్ నేర్చుకోవాలి అని ఆలోచించాను. కోర్సెస్లో స్కిల్ వస్తే పక్క ప్లేస్మెంట్ వస్తుంది అనే ఐడియా ఉంది. సో స్కిల్ నేర్పించేది చాలా 100% వీళ్ళు స్కిల్ అయితే నేర్పిస్తారు. 2nd monthకే నాకు డౌట్ పోయింది. నాకు డైలీ వీళ్ళు టాస్క్స్ ఇవ్వడం వల్ల అండ్ టాస్క్ డైలీ చేయడం వల్ల సో కొంచెం టెన్షన్ పోయింది. అండ్ 2nd monthలో జావాస్క్రిప్ట్ నేర్పించడం వల్ల ఓకే ఐ కెన్ డూ ఇట్ అనిపించింది. ఆఫ్టర్ 2nd month రియాక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ప్లేస్మెంట్స్కి పుష్ చేసేటప్పుడు ఓకే ఇక్కడ ప్లేస్మెంట్స్ వస్తాయి అనేది కూడా అర్థమైంది. అండ్ ఫస్ట్ జాయిన్ అయ్యే వరకు అందరికీ ఉండే టెన్షన్ 2 monthsకే నాకు పోయింది. 10,000 కోడర్స్ జాయిన్ అవ్వక ముందు నాకు చాలా డౌట్స్ ఉండేవి. లైక్ ఫస్ట్ కోర్సెస్ ఎలా నేర్పిస్తారు అండ్ కోర్సెస్లో ఏ అప్రోచ్ ఫాలో అవుతారు. లైక్ ఓన్లీ జస్ట్ కోర్స్ చెప్పేసి వదిలేస్తారా, లేకపోతే ప్లేస్మెంట్స్కి పుష్ చేస్తారా, లేకపోతే అందరు ఇన్స్టిట్యూట్స్ లానే కోర్సెస్ ఇచ్చి సర్టిఫికేట్స్ ఇచ్చి పంపిస్తారా అనే డౌట్స్ ఉండేవి. 10,000 కోడర్స్ జాయిన్ అయ్యాక ఈ క్లారిటీ వచ్చింది. ఫస్ట్ మంత్ నుంచి అండ్ ఫస్ట్ డే నుంచి మెంటర్స్ అనేవి చాలా సపోర్టివ్గా ఉన్నారు. డే 1 నుంచి కోర్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో ప్రతి ఒక్కరికి డైలీ మానిటరింగ్ కాల్స్ ఉండడం వల్ల టాస్క్స్ ఎలా చేస్తున్నాం అనేది అప్డేట్ ఇవ్వాలి. సో అప్డేట్స్ వాళ్ళు తీసుకుంటూ వాళ్ళు పుష్ చేస్తారు, మనం ఇందులో వీక్ ఉన్నాం, ఇందులో స్ట్రాంగ్ ఉన్నాం, సో ఇది ఇంప్రూవ్ చేసుకోవాలి. మనకి కమ్యూనికేషన్లో కూడా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళే స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. ఇంకా ఆబ్సెంట్స్ అయినా కూడా స్పెషల్గా ఎక్స్ట్రా క్లాసెస్ పెడతారు. సో ఈ డౌట్స్ అన్నీ ఈ క్లాసెస్ వల్ల ఇంకా ఈ సపోర్టింగ్ టీమ్
టీమ్ వల్ల అండ్ మోనిటరింగ్ కాల్స్ వల్ల నేను ఈ డౌట్స్కి నాకు క్లారిటీ వచ్చింది. 4th ఇయర్లో కాలేజ్ నేర్పించేది చాలా తక్కువ అండ్ ఈ 4 ఇయర్స్లో నేను నేర్చుకునేది 3 మంత్స్లో నేర్చుకున్నా. ఈ 3 మంత్స్లో HTML CSS JavaScript మీద చాలా స్ట్రాంగ్ గ్రిప్ తెచ్చుకున్నా. ఇప్పుడు ప్లేస్మెంట్ క్రాక్ చేసా ఫ్రంట్ అండ్ ఇంటర్న్గా. ప్యూర్ కోడ్ సాఫ్ట్వేర్లో ప్లేస్ అయ్యా విత్ 5 LPA ప్యాకేజ్. ఎవరైతే 10,000 కోడర్స్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఐ సజెస్ట్ యూ టు బీ రెగ్యులర్ అండ్ క్లాసెస్కి రెగ్యులర్గా రండి, టాస్క్ రెగ్యులర్గా చేయండి. ప్రతి ఇన్స్టిట్యూట్కి ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది, జాబ్ గ్యారంటీడ్ ప్రోగ్రామ్ అని. ఈ జాబ్ గ్యారంటీడ్ ప్రోగ్రామ్ అనేది ప్రతి ఇన్స్టిట్యూట్లో డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. ఈ 10,000 కోడర్స్లో జాబ్ గ్యారంటీడ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే కోర్స్ ఉంటుంది. కోర్స్ 6 మంత్స్ కోర్స్ ఉంటుంది. 6 మంత్స్ కోర్స్లో మనం 3 మంత్స్ నేర్చుకుంటాం. ఈ 3 మంత్స్లో HTML CSS JavaScript అనేవి టెక్నికల్ స్కిల్స్ నేర్పిస్తారు. టెక్నికల్ స్కిల్స్తో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్, రెజ్యూమే బిల్డింగ్ వీటి మీద కూడా ఫోకస్ చేస్తారు. ఈ ఎంటైర్ ప్రాసెస్లో ప్రతి ఒక్కరు మెంటార్ హెల్ప్ అవుతుంది. మెంటార్ హెల్ప్ తీసుకుంటాం, ఇంకా మెంటార్స్ అనేవి సపోర్టివ్గా ఉంటారు. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ అయిపోయాక ఇక్కడ మార్క్స్ క్లియర్ చేసి కోర్సెస్లో ఫుల్ స్ట్రాంగ్గా ఉన్నాము అన్నాక మనం ప్లేస్మెంట్స్ పుష్ చేస్తారు. ఈ ప్లేస్మెంట్స్ అనేవి అందరికీ వస్తాయా అనే డౌట్ అందరికీ ఉంటుంది. సో ప్లేస్మెంట్స్ అందరికీ వస్తాయా అంటే స్కిల్ మనకి వీళ్ళు కంప్లీట్గా 10,000 కోడర్స్లో ఫ్యాకల్టీ కంప్లీట్గా మనకి బిల్డ్ చేస్తారు. అంటే ప్రతి ఒక్కరు కాన్ఫిడెంట్గా ఉన్నారా లేదా, ప్రతి ఒక్కరు స్ట్రాంగ్గా ఉన్నారా లేదా రెగ్యులర్గా చెక్ చేస్తారు, రెగ్యులర్గా స్టేటస్ తీసుకుంటారు. కాబట్టి ఒకవేళ కాన్ఫిడెంట్గా లేకపోతే, కొంచెం తక్కువగా కాన్ఫిడెన్స్ ఉన్నా లేకపోతే కొంచెం వీక్గా ఉన్నా వాళ్ళు అక్కడే కొంచెం ఫోకస్ తీసుకొని ప్రతి స్టూడెంట్ ఈక్వల్గా ఇంటర్వ్యూని ఫేస్ చేసేలాగా ప్రతి ఒక్కరికి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తారు.